బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా చెక్కయ్యపేట నియోజకవర్గం మల్కాపురం గ్రామంలో అక్రమ ఇసుక దంతా రోజు రోజుకి పెరిగిపోతుంది. రోజుకు సుమారు 40 ట్రాక్టర్లు ఇసుకను పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం పెద్ద మండవ మీదుగా అక్రమంగా తరలిస్తున్నారు. అయితే ఈ అక్రమ రవాణా రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిరంతరాయంగా జరుగుతుంది. చెక్ పోస్ట్ ఉన్నప్పటికీ అక్రమ రవాణా ఆగడం లేదు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నా కూడా వదిలేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఫ్రీ ఇసుక నిర్ణయం అక్రమ ఇసుక దందాకు అడ్డాగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా చెక్కయ్యపేట నియోజకవర్గం మల్కాపురం గ్రామంలో అక్రమ ఇసుక దంతా రోజు రోజుకి పెరిగిపోతుంది. రోజుకు సుమారు 40 ట్రాక్టర్ల ఇసుకను పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం పెద్ద మండవ మీదుగా అక్రమంగా తరలిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. యశ్వంత్, వెన్నెల తెలుగు రాష్ట్రం మధ్య ఉన్నటువంటి సరిహద్దు వద్ద నుంచి కూడా అక్రమంగా తెలంగాణకి ఇసుక అయితే మాత్రం పెద్ద ఎత్తున తరలిస్తారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఆ రాష్ట్రంలో ఇసుక ఫ్రీ ధనం చేయడంతో కూడా ఆ ఫ్రీని కూడా కొంతమంది అక్రమార్కులు ఇష్టాసారంగా కూడా తెలంగాణకి పంపిస్తూ కూడా డబ్బులు జేబులు నింపుకుంటారని చెప్పుకోవచ్చు. ఇదే దంతు కూడా ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట సమీపంలో ఉన్నటువంటి మల్కాపురం ఇసుక రేవు నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం కూడా ఇసుక తెలంగాణ పంపిస్తున్నారు. ఏదైతే మల్కాపురం ఇసుక ర్యాంప్ నుంచి కూడా అక్కడ అటు నుంచి దగ్గరలో ఉన్నటువంటి పెద్ద మండవాకి అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఈ ఇసుక దందా నడిపిస్తున్నారు. సుమారు ఇక్కడ ట్రక్కుని అయితే మాత్రం ఉచితంగా ఇసుక నింపుకొని తెలంగాణకి అయితే మాత్రం ₹1000 అయితే మాత్రం ఇసుక అమ్మకాలు అయితే నిర్వహిస్తారు. దీంతో కూడా ఇటువైపు స్థానిక ఉన్నటువంటి ప్రజానికి అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా కనీసం ఈ ఇసుక అక్రమార్కులు అయితే కూడా కనీసం మాకేం తమ పట్టనట్టు కూడా వినిపిస్తున్నారు. ఏదైతే గత వారం రోజుల క్రితం వచ్చినటువంటి వరదలకు అయితే మాత్రం కూడా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున అయితే మాత్రం గుంటలు ఏర్పడ్డాయి. ఇసుక తవ్వకాల వల్ల కూడా పెద్ద ఎత్తున ఆ గుంటలు ఏర్పడి కూడా ఆ ప్రాంతంలో ప్రజలు నివసించలేని పరిస్థితి ఉంది. అదే ప్రాంతం నుంచి కూడా గేదెలు కాసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున గేదెల కాపరులు అటు ఇటు మార్గాలు చేస్తున్నారు. ఆ మార్గంలో నుంచి కూడా ఈ ఇసుకని పెద్ద ఎత్తున కూడా గుంటలు తవ్వడంతో కూడా ఆ ప్రాంతంలో ఉండాలంటే మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి కూడా ఆ గ్రామ ప్రజలు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు. గత కొన్నాళ్ళ క్రితం కూడా ఆ గ్రామంలో ఆ గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఇసుక దందా చేసే వాళ్ళపై కూడా అడ్డు తిరిగే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వీళ్ళు వినకుండా కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం ఈ ఇసుక దందాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దీంతో కూడా ఆ గ్రామస్తులు అయితే మాత్రం పెద్ద ఎత్తున మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే మాత్రం కూడా ఈ అక్రమార్గంగా ఇసుక తోలే వారిపై అయితే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే కూడా కోరుతున్నారు. కానీ స్థానిక ఉన్నటువంటి పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి జగ్గయ్యపేటకు సంబంధించిన చిల్లకాల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తే అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఇసుక అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్కడ స్థానికంగా నిన్నటువంటి అక్కడ ఏదైతే ఇసుక తరలిస్తున్న వాళ్ళ దగ్గర కూడా మన రిపోర్టర్ స్థానికులు కూడా వెళ్ళి అక్కడ ఇసుక అక్రమార్కులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ మాకేం సంబంధం లేదు, మీరు ఏం చేస్తున్నారు చేసుకుని మా వెనకాల పెద్ద నాయకులే ఉన్నారని చెప్పేసి మాత్రం కూడా ఇసుక అక్రమార్కులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్న ప్రజలు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినప్పుడు కూడా పోలీసులు కూడా తమకేమి పట్టినట్లు వివరించడంపై కూడా తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి అయితే మాత్రం కూడా మల్కాపురం గ్రామ ప్రజలతో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు మనం వెనిలా. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. తెలంగాణ తాళకూడదు కదా మరి.
బండి ఆపుతాం.